ప్రభు శిష్యులు అనే ఈ శీర్షికలో మనం రెండో విషయాన్ని చూడబోతున్నాం. మొదటిది, పేతురు అందరూ శిష్యులు ఆయన విడిచి వెళ్ళిపోతున్నప్పుడు మీరు కూడా వెళ్ళిపోతారని ప్రభు అడగ్గా, మేము అక్కడికి వెళ్తామయ్యా, నువ్వు అక్కడే నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి అంటాడు. అది మనం గత వారం చూసాం. ఈ వారం మరో మాట, అది మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉంది, మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంది, లూకా సువార్త 9వ అధ్యాయంలోనే ఉంది. శిష్యులు ప్రభు రొట్టెలు పంచిన తరువాత ప్రభుని గురించి ఏమనుకుంటున్నారు అని వాళ్ళు జనసమూహాల్లోకి వెళ్ళి అడిగి సమాచారం తెలుసుకున్నట్టుగా ఒక చోట రాసి ఉంటుంది. అందుకు ప్రభు అన్నాడు, జనులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, ఈయన కావాలని కాదు, వాళ్ళు వెళ్ళి కనుక్కున్నారు కదా, అందుకు అడిగాడు. అప్పుడు వాళ్ళు ప్రభుని గురించి కొందరేమో నువ్వు ఏలియా అంటున్నారు, మరి కొందరేమో బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటున్నారు, మరి కొందరేమో ఇర్మియా అంటున్నారని చెప్పి, మరి ఇంకొకరు ఆ ప్రవక్తలో ఒకడని అంటున్నారని. అందుకు ప్రభు అన్నారు, మీరేమనుకుంటున్నారని. శిష్యులందరూ మౌనంగా ఉండగా పేతురు నోరు తెరిచి, నీవు క్రీస్తువు అంటాడు. నువ్వు క్రీస్తు. దానికి ముందు మత్తయి సువార్త 16:16లో నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అంటాడు. అదే మార్కు సువార్త 9లో క్రీస్తువు అంటాడు, లూకా సువార్త 9లో కూడా క్రీస్తువు అంటాడు. బయలుపరిచిన సత్యం ఏమిటి? ఆయన క్రీస్తు అని. అందుకని ప్రభు నేను క్రీస్తు అనే మాట ఎవరికి చెప్పొద్దు అంటాడు. ఇక్కడ ప్రభు ఆ మాట అనడానికి ముందు, సియోను భరయోనా, నువ్వు ధన్యుడివి, పరలోకమందున నా తండ్రి బయలుపరిస్తేనే గాని ఏ మనుషుడు నీకు బయలుపరచలేదు ఈ విషయం అన్నాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అనేక మంది ఎదురు చూస్తున్న ఒకానొక వ్యక్తి రావాలి అని, యూదులు ఇప్పటికీ ఇంకా వస్తాడాయన రాలేదని ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఆయన రావడం అయిందని, ఆయన 33.5 సంవత్సరాలు జీవించడం అయిందని, ఆయన మానవులందరి కోసం మరణించటం కూడా అయిందని ఇప్పుడు వాళ్ళకి అర్థం కాదు. కానీ రేపు ఒలీవల కొండ మీద ఆయన అడుగుపెట్టినప్పుడు ఒలీవల కొండ రెండుగా చీలిపోతుంది. అప్పుడు గ్రహిస్తారు, మన పితరులు ఎవరిని సిలువకు అప్పగించారో ఆయనేనమాట, ఇంతకాలం మనం అంగీకరించలేదు అని. అయితే ఆయన క్రీస్తు అని తనకు తానుగా సమరయ స్త్రీతో చెప్పారు ప్రభువే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో. ఇంకెప్పుడు ఎవరితో చెప్పలేదు ఆయన. సరిగ్గా ఇప్పుడు పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అన్నమాట. అప్పుడు ప్రభు అన్నారు, సియోను భరయోనా, నీవు ధన్యుడివి, ఇది పరలోకం నుండి బయలుపరచబడిన మాట, నా తండ్రి దీన్ని బయలుపరిచాడు అంటాడు. ఆనాడున్న యూదులెవ్వరికీ లేని ప్రత్యక్షత పరలోకం పేతురుకే ఇచ్చింది. పేతురు ఈ ప్రత్యక్షతను నేరుగా పొందాడు. ప్రత్యక్షతలు 2 రకాలు. ఒకటి, ప్రత్యక్షంగా దేవుడిచ్చే ప్రత్యక్షత, పరోక్షంగా వచ్చే ప్రత్యక్షత. దేవుడు తానే బయలుపరిచినప్పుడు అర్థమయ్యే ప్రత్యక్షత, ప్రత్యక్షమైన ప్రత్యక్షత నేరుగా. అలా కాకుండా వేరొకరికి బయలుపరిచిన విషయం మనకు చెప్తే మనం ఆ ప్రత్యక్షతను స్వీకరిస్తే పరోక్షమైనటువంటి ప్రత్యక్షత.
పేతురుకు తండ్రియే దాన్ని బయలుపరిచాడని ప్రభువు చెప్పాడు. ఈ క్రీస్తు అనే మాట ఎవరికి చెప్పొద్దు అన్న ప్రభు ఆ తరువాత అంటే తానే మొట్టమొదటిసారి ఈ ప్రత్యక్షత పేతురు నోట పలకబడిన తరువాత నేను అన్యుల చేతికి అప్పగించబడతానని, సిలువేసి చంపడతానని, మూడవ దినాన్ని తిరిగిలేస్తానని చెప్పడం అదే మొట్టమొదటిసారి. ఇక్కడ పేతురికి ఇవ్వని ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభువు సజీవుడని దేవుని కుమారుడని, ఆయన క్రీస్తు అనే మాట ఆయన దైవత్వాన్ని, ఆయన మానవత్వాన్ని, ఆయన మూడంతల పనిని క్రీస్తు అనే పదంలో మనకు కనపడుతుంది. క్రీస్తు అనే మాటకు ఫుట్ నోట్లు ఎక్కడ చూసినా అభిషిక్తుడు 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 అని రాసి ఉంటుంది. అభిషిక్తుడు అని ప్రతి ఫుట్ నోట్లు క్రింద రాసిన మాట దగ్గర ఆయన ఎవరో చెప్పకే చెప్పినట్టు, అంటే ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు యూదులు? రాజు కోసం ఎదురు చూస్తున్నారు. రాజు అభిషేకించబడేవాడు. వారి ఆలోచన అంతా భూ సంబంధమైంది. రోమా వారి నుంచి ఈ రాజ్యాన్ని తిరిగి సంపాదించి దావీదు గోత్రంలో పుట్టిన వ్యక్తి తమకు రాజుగా ఉంటాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అందుకనే ప్రభు ఆరోహణమే వెళ్ళడానికి ముందు కూడా శిష్యులు అడుగుతారు, అయ్యా ఇప్పుడు మాకు రాజ్యాన్ని అనుగ్రహిస్తావా అని. భూ సంబంధమైన రాజ్యాన్ని గురించి ఆలోచిస్తున్నారు. పిలాతు ముందు ప్రభు చెప్పారు, నా రాజ్యం సంబంధమైంది కాదు అని. గుర్తుపెట్టుకుందాం, ఆయన వచ్చింది అదృశ్యమైన పరలోక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చారు. అది హృదయాలకు చెందినటువంటి రాజ్యం. అది కనిపించేది కాదు, అది కంటికి కనిపించదు. కానీ ఆ పరలోక రాజ్యం యొక్క వాతావరణం, పరలోక రాజ్యం యొక్క ఆ లక్షణాలు, ఆ పరలోక రాజ్యం యొక్క మహిమ, వైభవం అవన్నీ రక్షించబడిన వారిలో కనపడతాయి. ఆయన మూడంతల పని క్రీస్తుగా అంటే, ఒకటి రాజు ఆయన, రెండవదిగా ఆయన యాజకుడు. యాజకుడు కూడా అభిషేకించబడతాడు. మెల్కీసెదెకు క్రమం ఒకరోజు ఆగిపోతుంది, క్షమించండి, అహరోను క్రమం ఆగిపోతుంది, మెల్కీసెదెకు క్రమం ఆరంభమవుతుంది అని లేఖనాలు చెప్తున్నాయి. అహరోను యొక్క క్రమం ఆగిపోవడం అంటే యాజకత్వంలో అహరోనుకి యాజకత్వం ఇవ్వబడింది కదా, అహరోను సంతానానికి, అది ఆగిపోయే టైం వచ్చింది. మెల్కీసెదెకు క్రమం చొప్పున ఈయన శాశ్వతంగా ప్రధాన యాజకుడిగా ఉంటాడు అన్నది లేఖనం చెప్తున్న సత్యం. ఇక్కడ ఓ మాట చెప్పాలి, అదేమిటంటే ఎప్పుడు ప్రధాన యాజకుడు మీరన్నట్టే నేను దేవుని కుమారుణ్ణి అన్నాడో అప్పుడు బట్టలు చింపేసుకున్నాడు యాజకుడు. యాజకుడు తన వస్త్రాన్ని ఎప్పుడు చింపుకోకూడదు. యాజకుడు వస్త్రాన్ని చింపుకున్నాడు అంటే యాజకత్వాన్ని లేకుండా చేసుకున్నాడు అని. అక్కడితో యాజకత్వం ఆగిపోయింది. ప్రభు తానే దేవునికి మానవునికి మధ్యవర్తిగా యాజకత్వం చేయడం కోసం అభిషేకించబడినవాడు. 2, మూడవదిగా మానవుల పాపాలంతటి కొరకు బలిపశువును కూడా అభిషేకిస్తారు. ప్రభువులో మూడంతల పని, 1 రాజు, 2 యాజకుడు, 3 బలిపశువు ఆయన. ఈ సంగతి చెప్పగానే ఆయన పేతురుని మెచ్చుకొని ఒక మాట అన్నాడు, నీవు పేతురువు అన్నాడు. పేతురు అనే మాటకు రాయి అని అర్థం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ప్రత్యక్షత క్రీస్తు అది బండ, దాని మీద నూతన నిబంధన సంఘం పునాది వేయబడింది. చాలామంది దీన్ని అపార్థం చేసుకున్నారు, దీన్ని మరో రకంగా వ్యాఖ్యానించారు. పేతురికి ఇవ్వబడిన అత్యున్నతమైన ప్రత్యక్షత ప్రభు ఎవరో,
నీవు నిత్యజీవపు మాటలు కలిగిన వాడివి అన్నప్పుడు ప్రభువులో ఏముందో చెప్పాడు. నీవు సజీవుడు అని దేవుని కుమారుడు అన్నప్పుడు ప్రభు ఏమై ఉన్నాడో చెప్పాడు. ఈ రెండు విషయాలు పేతురుకు దేవుడు అనుగ్రహించిన అత్యున్నతమైనటువంటి ఆధిక్యతలు. దీంతో పాటు మరో ఆధిక్యతను కూడా మనం చూద్దాం. దయచేసి మీరు చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయంలోని 27వ వచనం. అయినను మనం వారికి అభ్యంతరం కలుగు చేయకుండాట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరిచినడల 1 షెకెలు దొరుకును. దాన్ని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి మన అతనితో చెప్పాను. పేతురికి ఇవ్వబడిన ఆధిక్యతలో ప్రత్యక్షతలు మాత్రమే కాదు గాని పేతురు ఒక సూచక క్రియని ప్రభు చెప్పగా ప్రభు కొరకు తన చేతుల్లో జరగడం కళ్ళారా చూశాడు. ఇది కూడా అతనికి ఇవ్వబడిన ఆధిక్యత, భాగ్యం. ఆ రోజు శిష్యులు ఎక్కడున్నారో తెలియదు కానీ పేతురు మాత్రమే ముందు నడిచి వచ్చాడు. వచ్చినవాడు ఆ అరషకేలు పన్ను కట్టే దగ్గర వాళ్ళు అడిగారు, మీ బోధకుడు పన్ను కట్టడా అని. ఎందుకు కట్టడా అన్నాడు. రాగానే ప్రభు అన్నాడు, పేతురు, ఎవరు పన్ను కడతారు? స్వతంత్రులా బానిసలా అన్నాడు. బానిసలే అన్నాడు. మరి మనం స్వతంత్రులం కదా, కానీ నువ్వే ఉన్నావు, కడతా ఉన్నావు. కడుపు నేనేం చేయాలి? సరే, వల విడిచిపెట్టేమన్నాను కదా, గాలం పట్టుకుని వెళ్ళు అన్నాడు. చాలాసార్లు మనకు మనంగా కొన్నిసార్లు ఇరుక్కున్నప్పుడు ప్రభు నువ్వే దాన్ని తీర్చు అనే మాట, నువ్వే కట్టు అన్నట్టుంటుంది. కానీ కార్యం వెనకాల చేసేవాడు ఆయనే. వెళ్ళి గాలం వెయ్యి అన్నాడు. గాలం వేసిన తర్వాత మొదటి చేప అన్నాడు, 1 చేపే పట్టమన్నాడు. చేపలు పడతా ఉంటే చేపలు పట్టే వ్యక్తికి తృప్తి ఉండదు, తెలుసా మీకు? ఒకడు పడగానే మళ్ళీ రెండో దానికోసం ట్రై చేస్తాడు. 2 పడితే 3, అసలు దానికి తృప్తే ఉండదు. చేపలు పట్టినోడు తెలుస్తుంది, గాలం వేసిన నాలటోడు తెలుస్తుంది, లేకపోతే మిగతాడు తెలియదు. చేప పడింది అనగానే ఇంకా మనసు, అసలే చేపలు పట్టే మనుషులం, ఇంకా చేపలు పట్టడం అంటే తీసి దాన్ని నోరు తీ అన్నాడు. 1 షెకెలు. ఇప్పుడు నేను ఇలా అనుకుంటాను, దేవుని మాట మహామత్స్యం ఉన్నది యోనా గ్రంథంలో. మింగిన యోనాను అరిగించుకోకుండా నినివే వద్ద కక్కింది కదూ. ఈ చేప షెకెలు ఎక్కడో మింగి ప్రభు మాట నెరవేర్చడం కోసం వచ్చింది. కడుపులో లేదు, నోట్లోనే ఉంది. నోటిలో షెకెలు ఉండగా వచ్చి గాలాన్ని పట్టుకోవడం ఎలా సాధ్యమవుతుందో మీరు చెప్పండి. ఆ మత్స్యం తన జీర్ణ ప్రక్రియ ఆపుకుని అతన్ని భద్రంగా తీసుకుని వచ్చి విడిచిపెట్టడానికి సాహసం చేసింది. నినివే ఒడ్డున అన్నప్పుడు అది నది కానీ సముద్రం కాదు. చాలామంది వేదాంతులు ఇలా అన్నారు, యోనాను నినివేకి పంపడానికి ఆ చేప తన ప్రాణాన్ని త్యాగం చేసిందని, తిరిగి వెనక్కి వెళ్ళలేదు, ఇక అయిపోయింది. నిజంగా దేవుని పని, దేవుని అవసరత తీర్చడం అనేది త్యాగంతో కూడిన సంగతి. ఆ చేప మింగింది ఆ నాణ్యాన్ని, కానీ నోట్లో నట్టు పెట్టుకుంది. గొంతులో నుంచి కిందకి దిగినవ్వలేదు, నోట్లో అట్టు పెట్టుకుంది. వచ్చి
మళ్ళీ గాలానికి పడాలి, గాలం ముళ్ళు కొరకాలి. ఎంత కష్టం! మన చేతికి ఇవ్వబడిన ప్రతి పైసా, ప్రతి రూపాయి శ్రమతో వచ్చింది, త్యాగంతో వచ్చింది. వారు తమంతట తాముగా కోరుకుని ఇచ్చింది. వాళ్ళు ఎంత శ్రమించారో, ఎంత ఇబ్బంది పడ్డారో, ఎంత త్యాగానికి ఒడిగట్టారో మనకు అర్థం కాదు. ఆ డబ్బులు మనకి చాలా చులకనగా అనిపిస్తాయి. నువ్వు గాలం వెయ్యి, మొదటి చేప నోరు తెరు, దాంట్లో ఒక షెకేలు ఉంటుంది. ఆ షెకేలుని తెచ్చి నీ కొరకు ఒక అరషికేలు, నా కొరకు ఒక అరషికేలు కట్టు అన్నాడు. ఆలోచించండి. మిగిలిపోయిన ముక్కల్ని ప్రోగు చేయమన్న దేవుడే నదిలో పారేసినటువంటి ఆ నాణ్యం, వృధా అయిపోయే నాణ్యాన్ని తన కోసం, పేతురు కోసం పన్ను కట్టడానికి వాడడానికి ఇష్టపడ్డాడు. ఆయన దుబారాన్ని ఇష్టపడ్డాడు. ఒక ధనం నష్టపోవడానికి కూడా ఇష్టపడని దేవుడు ఆయన. పేతురు తన చేతులతో ఆ చేపను పట్టుకున్నాడు, నాణ్యం తీశాడు. మరొక ఆలోచన కూడా మనసుకు వస్తుంది. సహజంగా చేప పడగానే ఏమనిపిస్తుంది చెప్పండి? కూరేగా. మరి పేతురు పట్టుకెళ్ళిపోయి ఉంటాడా? ఏమో తెలియదు, రాయలేదు. కానీ నేను ఇలా అనుకుంటాను, ఆ చేప పన్ను కట్టడం కోసమైన చేపే, దాని దాఖలు వేయడానికి వీల్లేదు. లోపల నీళ్ళలో వదిలేసి ఉంటాడు కదూ. అలాంటి చేపలు బ్రతకాలి. కాపరులు ఎవరైనా గొర్రెల పాలు తాగవలసిందే గాని దాని మాంసం, కొవ్వు తిని దాని చర్మాన్ని కప్పుకోవడం కోసం కాదు గొర్రెలు ఎప్పుడూను. దేవుడు అనుమతించిన మేర సాయం చేయడానికి ముందుకొచ్చే వాళ్ళ విషయంలో మోసం చేసి, వాళ్ళని నష్టపరిచి, వాళ్ళు పొందిన నష్టం మీద మనం సంతోషించాలి అనుకునే స్వభావం చాలా చెడ్డది. పేతురు ఆ షెకేలు తీసుకుని వచ్చి పన్నుగట్టాడు. బహుశా చేపను విడిచిపెట్టేసి ఉంటాడు అనుకుంటాను. మీరు ఆలోచించండి. ఇప్పుడు పేతురుకు ఒకటి, ఆయన నిత్యజీవ మాటలు కలిగినవాడు అని చెప్పాడు. 2, ఆయన సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. 3వదిగా అరషెకేలు పన్ను కోసం తనకు తానుగా ప్రభువుకు చెప్పిన మాట, అంటే నువ్వు వెళ్ళు, గాలం వేయి, చేప పడుతుంది, దాని నోట్లో షెకేలు ఉంటుంది అంటే ప్రభు ఎవరో చెప్పాడు. అంటే ఆయన సర్వం ఎరిగినవాడు, ఆజ్ఞాపించగలిగినవాడు, జీవితంలో నువ్వు ఊహించని కార్యం చేయగలిగినవాడు, చేప ద్వారా కూడా నీ అవమానాన్ని తొలగించగలిగినటువంటి గొప్ప దేవుడు అనే సత్యాన్ని ప్రభు పేతురు జీవితంలో నిరూపించాడు. ఆలోచించండి. అవసరతల వద్ద మనుషుల మీద ఆధారపడకండి, దేవుని మీద ఆధారపడండి. ఆయన ఎలా మన అక్కర్లు తీరుస్తాడో అప్పుడు మనం చూస్తాం. స్తుతించకుండా, ఆరాధించకుండా ఉండలేం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధులైన గొప్ప దేవ, కొద్ది మాటలు నీ కృపలో చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన సాయం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఏమిచ్చినారే నీ రుణాన్ని మేము తీర్చుకోలేం. మీరు నమ్మదగిన వారు, మీ కార్యాలు గొప్పవి. అవి మా జ్ఞానానికి, మా ఆలోచనకు అందవు. కానీ పేతురు వంటి వ్యక్తిని మీరు బలపరిచి, ప్రత్యక్షతనిచ్చి, అతని ద్వారా మాకు నేర్పిస్తున్న పాఠాల కొరకై కృతజ్ఞత చెల్లిస్తూ, మీ సన్నిధి మాతో కూడా ఉండనిమ్మని, బలపరచమని, అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని బాగు చేయమని, నెమ్మదిని అనుగ్రహించండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 8:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.